వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అలాగే యంగ్ హీరోలు కూడా తమ సినిమాలు పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ చేస్తున్నారు. కానీ కాస్త తడబడుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియా హిట్ అందుకుని రికార్డ్ సెట్ చేశాడు. తేజ నటించిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపింది. రికార్డ్ స్థాయిల్లో కలెక్షన్ సొంతం చేసుకుని అందరి చేత శబాష్ అనిపించుకుంది. తెలుగు సినిమా హనుమాన్ పాన్ ఇండియా విడుదలైంది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రాన్ని కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోకి కూడా రిలీజ్ చేశారు. హనుమాన్ విడుదలైన అన్ని ఏరియాల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. విదేశాల్లోనూ హనుమాన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా టోటల్ గ్రాస్ 300 కోట్లకు చేరుకుంది. ఇంత పెద్ద విజయం వస్తే హీరోలు పారితోషికం పెంచుకోవడం సహజం. ఇప్పుడు తేజ సజ్జ కూడా అదే చేశాడని తెలుస్తుంది. హనుమాన్ సినిమా కోసం తేజ సజ్జ ₹1 కోటి పారితోషికం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా 300 కోట్ల క్లబ్లో చేరడంతో తేజ సజ్జకు డిమాండ్ పెరిగింది. అతనితో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. దాంతో ఈ కుర్ర హీరో రెమ్యునరేషన్ పెంచేశాడని టాక్ వినిపిస్తుంది. ఒక్క సినిమాకు 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట తేజ. అయితే ఈ వార్తల్లో వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడు తేజ పాన్ ఇండియా స్టార్. అందుకే తాను చేయబోయే కొత్త సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇంత రెమ్యునరేషన్ అడగడంలో తప్పు లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్తో తెరకెక్కిన హనుమాన్ విజయం సాధించడంతో ఇప్పుడు ఆ చిత్రానికి జై హనుమాన్ అనే టైటిల్తో సీక్వెల్ తెరకెక్కబోతుంది. ఇందులో కూడా తేజ సజ్జ కీలక పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. హనుమంతుని దీవెనలతో మహాశక్తిని పొందే ఒక సాధారణ యువకుడి కదా హనుమాన్. ఈసారి సీక్వెల్లో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ కూడా రానుంది.